గురువులు వారి సత్సాంగత్యానికి ఎవరైతే వచ్చి అలవాటు పడతారో అది దైవ చింతనలోకి వెళ్ళిపోతుంది. ఆ దైవ నా పేరు ఎల్వి చెన్నారావు, కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాల నుంచి కళాకారుల సంఘాన్ని పెట్టుకున్నాను. గురువు గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మా కళాకారులకి నిజంగా అంటే ఆత్మబంధువే కాదు, మాకు ఆయన ఒక భీష్ముడు లాంటి వాడు. మా కళాకారుల పట్ల ఎంత విహార స్వభావం అంటే, కళాకారులు వచ్చారంటే వారు ఇప్పుడు కాదు, వారు కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా కడప కానీ మొత్తం ఏరియాలు అన్నీ చేస్తున్నప్పుడు కళాకారులు వచ్చి రమ్మన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈనాడు పద్మశ్రీ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి యొక్క బ్లెస్సింగ్స్. కళాకారుడు సామాన్యమైనటువంటి వ్యక్తి, అతనికి వచ్చేది చాలా తక్కువ ఉపాధి. దాని మీద జీవనం చేయాలంటే చాలా కష్టమైనటువంటి. అటువంటి వాళ్ళకి ఎంతో ఇళ్ళకి వెళ్తే భరతుడు పరిపాలన చేసి భారతదేశంలో పేరు వచ్చిందో ఆ పేరు కొంతైనా కూడా చేసుకున్నాడు భరత్. అందరికీ